హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా మరియు క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పరిమిళ అండ్ కో. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే మనకు ఒక అందమైన ఫ్యామిలీని చూపించడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీలో భార్య భర్త మరియు వాళ్ళకి 2 కూతుర్లు ఉంటారు. ఇందులో భర్త పేరు పరిమిళ. ఇదేంటి అమ్మాయి పేరు అనుకుంటున్నారా? దానికి ఒక కథ ఉంటుంది. నిజానికి మన హీరో పరిమిళ చిన్నప్పుడు పుట్టిన సమయంలోనే వాళ్ళ అమ్మ చనిపోయి ఉండడంతో వాళ్ళ నాన్న తన వైఫ్కు గుర్తుగా ఆ పరిమిళ పేరునే తన కొడుక్కి పెట్టి ఉండి ఉంటాడు. ఈ పరిమిళ వైఫ్ పేరు స్వతంత్రం. తన పేరు వెనకాల కూడా ఒక కథ ఉంటుంది. అదేమిటి అంటే తన పుట్టినరోజుని ఇండియాకి స్వతంత్రం వచ్చి ఉండడంతో అది అలా గుర్తుండిపోవాలి అని వాళ్ళ నాన్న తనకి స్వతంత్రం అనే పేరు పెట్టి ఉంటాడు. వీళ్ళిద్దరికీ కూడా 2 కూతుర్లు ఉంటారు. పెద్ద కూతురి పేరు పరాశక్తి. తను ఒక ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. చిన్న కూతురు పేరు మధుమిత. తను ఇంకా కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. మన హీరో పరిమిళ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ చాలా పిసినరిగా వ్యవహరిస్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ అయినటువంటి స్వతంత్రం మాత్రం తనకు కొంచెం మతిమరుపు ఉండడంతో తను చాలా విషయాల్ని మర్చిపోతూ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం యోగి బాబు ఇంట్లోనే రెంట్కి ఉంటూ ఉంటారు. స్వతంత్రం ప్రతిరోజు కూడా మోటార్ వేసి వెళ్ళిపోతూ ఉండగా యోగి బాబు మాత్రమే వచ్చి ఆ మోటార్ని ఆపుతూ తనని తిట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్గీస్ అనే ఒక రౌడీని చూపించడం జరుగుతుంది. తను డ్రగ్స్ డీలర్ గా వ్యవహరిస్తూ చాలా ఇల్లీగల్ బిజినెస్లు కూడా చేస్తూ తన చిన్న వయసులోనే తన కళ్ళ ఎదురుగా తన తండ్రిని ఎవరో చంపేసి ఉండడంతో తను పెద్ద అయిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో కనుక్కుని అందరి ముందు తన తలను నరికేసి ఉంటాడు. అప్పటి నుంచి కూడా ఈ వర్గీస్ ని చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అలా వర్గీస్ ఆ ఏరియాలో ఒక రౌడీగా చలామణి అవుతూ ఉండగా ఆ వర్గీస్ మన హీరో అయినటువంటి పరిమిళ చిన్న కూతురు అయినటువంటి మధుమితాని ప్రేమిస్తున్నాను అంటూ తన వెంట పడుతూ ఉంటాడు. అయితే మధుమిత మాత్రం ఆ వర్గీస్ తన వెంట పడుతూ ఉండగా చిరాకు పడుతూ ఉంటుంది. తన చిన్న కూతుర్ని వర్గీస్ వేధిస్తున్నాడు అని మన హీరో పరిమిళకి తెలియడంతో పరిమిళ డైరెక్ట్ గా వర్గీస్ దగ్గరికి వెళ్లి తనకు వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు ఈవినింగ్ పరిమిళ ఇంటికి రాగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంటికి అప్పటికే వర్గీస్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ వర్గీస్ పరిమిళని మరియు తన వైఫ్ ని చూసి, మీ చిన్న కూతురు అయినటువంటి మధుమితను నేను ప్రేమిస్తున్నాను, తన నాకు ఇచ్చి పెళ్లి చేయండి, లేదంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తాను అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ కి వెళ్ళినటువంటి పరాశక్తి ఇంటికి తిరిగి వచ్చి ఆ వర్గీస్ తన ఫాదర్ ని తిడుతూ ఉండడంతో వర్గీస్ ని కాలర పట్టుకుని బయటికి లాక్కు వచ్చి బయట అందరి ముందు చూస్తూ ఉండగానే తన చెంపదెబ్బ కొడుతుంది. అది చూసినటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి చాలా ధైర్యం అని అనుకుంటూ ఉంటారు. ఆ వర్గీస్ మాత్రం పరాశక్తిని చూసి, నువ్వు ఏదో ఒక రోజు నాకు ఒంటరిగా దొరక్కపోవు, అప్పుడు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వర్గీస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడంతో ఆ రోజు రాత్రి అంతా కూడా పరిమిళ ఫ్యామిలీ చాలా భయపడిపోతూ ఉంటుంది. అలా వాళ్ళందరూ కూడా వర్గీస్ గురించి చాలా భయపడిపోతూ ఉన్న సమయంలో పరిమిళ వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటూ ఉంటాడు. అయితే దానికి పరాశక్తి ఒప్పుకోకుండా వెంటనే తన ఫాదర్ ని చూసి, వద్దు నాన్న, మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటే ఈ పోలీసులు వర్గీస్ కంటే చాలా డేంజరస్, పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎందుకు వాడికి భయపడాలి, మనం అందరం కలిసి వాడిని చంపేయవచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి పరిమిళ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ ఆ తర్వాత అదే చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు దీపావళి కావడంతో వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా క్రాకర్స్ ని కాలుస్తూ ఉంటారు. పరాశక్తి మరియు మధుమిత మాత్రం మా ఫాదర్ ఇంటికి వచ్చేటప్పుడు క్రాకర్స్ తెస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పరిమిళ మాత్రం అసలే పిసినారి వాడి కావడంతో తను ఎటువంటి క్రాకర్స్ తీసుకురాకుండా కేవలం ఒక చిన్న ప్యాకెట్ స్వీట్ బాక్స్ ను మాత్రమే తీసుకుని వస్తాడు. అది చూసినటువంటి పరిమిళ మరియు మధుమిత ఇద్దరు కూడా ఎందుకు నా క్రాకర్స్ తేలేదు అని అంటూ ఉంటారు. దానికి ఆ పరిమిళ సమాధానం చెప్తూ, అమ్మ నీకు ఒకటి చూపిస్తాను రా అని తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తన బిల్డింగ్ మీదకి తీసుకుని వెళ్ళి వాళ్ళకి స్వీట్ బాక్స్ ఇచ్చి, మీరు ఈ స్వీట్స్ ని తింటూ పక్కింటి వాళ్ళు కాలుస్తున్నటువంటి క్రాకర్స్ ని చూసి ఎంజాయ్ చేయండి, మనం ఎందుకు డబ్బుల్ని వేస్ట్ చేసుకోవడం అంటాడు. అలా పరిమిళ చెప్పిన విధంగానే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్వీట్స్ తింటూ పక్కన వాళ్ళ క్రాకర్స్ పేలుస్తూ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పరిమిళ తన ఫ్యామిలీ మొత్తంతో కూడా గుడికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యలో చాలా మంది గుమ్ముకూడి ఉంటారు. పరిమిళ వెంటనే ఏమైందో చూద్దామని వెళ్ళి అక్కడికి వెళ్ళి
వెళ్ళి చూడగా తను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే వీళ్ళని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చినటువంటి వర్గీస్ అక్కడ చనిపోయి తన డెడ్ బాడీ అక్కడ ఉంటుంది. అక్కడ వర్గీస్ చనిపోయి ఉండడం చూసినటువంటి పరిమళ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. వాళ్ళు భయపడి వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చేయగా పరిమళ వెంటనే తన పెద్ద కూతురు అయినటువంటి పరాశక్తిని చూసి, నువ్వు తనను చంపేయాలని మొన్న ఆవేశంగా మనకేదో ప్లాన్ చెప్పావు కదా, కొంపదీసి నువ్వే చంపేశావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పరాశక్తి, నాన్న నేనేదో మాట వరుస కన్నాను, నేను ఎలా వాడిని చంపగలను అంటూ ఉంటుంది. అప్పుడు పరిమళ వెంటనే తన చిన్న కూతురు మధుమితాను చూసి, నీ వెంట పడుతున్నాడని నువ్వేమన్నా చంపావా అని అడుగుతాడు. దానికి మధుమిత సమాధానం చెప్తూ, నేను బీట్రూట్ ని కోస్తే అది రక్తంలా ఉంటుంది అని చెప్పి దాన్ని జ్యూస్ తాగడమే మానేశాను, అలాంటిది నేను ఎలా హత్య చేయగలను అని అంటూ ఉంటుంది. దాంతో పరిమళ వెంటనే తన వైఫ్ అయినటువంటి స్వతంత్రంని చూసి, నువ్వేమైనా ఈ పని చేసావా అని అడుగుతాడు. దానికి స్వతంత్రం కూడా, నేను అలాంటి పని చెయ్యలేను, నేను చెయ్యలేదు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత స్వతంత్రం మరియు తన ఇద్దరు కూతుర్లో కలిసి పరిమళను చూసి, మీరేమైనా ఈ హత్య చేశారని అడుగుతూ ఉంటారు. పరిమళ వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి, అసలు మీరేం మాట్లాడుతున్నారు, నేను ఒక టీచర్ని, అంత పెద్ద రౌడీని నేను ఎలా చంపగలను, నేను కూడా ఈ పని చేయలేదు అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళ ఫ్యామిలీ పని చేయలేదు అని వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు. అయినప్పటికీ ఒకరి మీద ఒకరికి డౌట్గా ఉంటుంది. అదే సమయంలో పరిమళ వెంటనే స్వతంత్రంని చూసి, నేను సిటీలో మీ తమ్ముడిని చూశాను, నువ్వు మీ తమ్ముడిని పిలిపించి ఏమైనా వాడిని చంపించావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న స్వతంత్రం, నేను మా తమ్ముడిని ఏమీ పిలవలేదు, తను ఏదో పని మీద ఇక్కడికి వచ్చి ఉంటాడు అని అంటూ ఉంటుంది. అలా పరిమళ ఫ్యామిలీలో ఉన్న ఎవరో కూడా మేము ఆ వర్గీస్ ని చంపలేదు అని అంటూ ఉంటారు. కానీ ఒకరంటే ఒకరి మీద వాళ్ళకి డౌట్ గా ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క చనిపోయినటువంటి ఆ రౌడీ వర్గీస్ తల్లి కూడా ఒక రౌడీ కావడంతో నా కొడుకుని ఎవరు చంపారో తెలుసుకుని వాళ్ళని చంపేయాలి అని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ వర్గీస్ కేసుని ఎంక్వైరీ చేయడం కోసం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మిత్ర వస్తాడు. ఆ మిత్ర చనిపోయినటువంటి వర్గీస్ ఎలాంటి వాడు అని అతని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడు మిత్రాకి ఆ వర్గీస్ చాలా డ్రగ్స్ డీలింగ్ చేసేవాడు అని తన గురించి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. మరోపక్క పరిమళ ఫ్యామిలీలో పరిమళ తన కుటుంబ సభ్యులందరినీ చూసి ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ చేయడం కోసం మన ఇంటికి కూడా వస్తారు. ఎందుకంటే ఆ వర్గీస్ ని మన పరాశక్తి కొట్టింది కదా, అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు. ఈ విషయం గురించి అయినా ఎంక్వైరీ చేయడం కోసం పోలీసులు ఇక్కడికి వస్తారు. కాబట్టి పోలీసులు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒకే సమాధానం చెప్పాలి, మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండాలి. మీరందరూ కూడా దృశ్యం మూవీ చూశారు కదా, సేమ్ అదే విధంగా మాట్లాడాలి అని వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ అయినప్పటికీ వాళ్ళకి మాత్రం వర్గీస్ని మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరో చంపేశారు అని పరిమళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళే అనుమానించుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకు ఒక విషయాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఆ పరిమళ పెద్ద కూతురైనటువంటి పరాశక్తి చింటూ అనే ఒక అబ్బాయిని చాలా సీక్రెట్గా లవ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో తెలియకుండా ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ వర్గీస్ కేసుని విచారిస్తున్నటువంటి మిత్ర డైరెక్ట్గా పరిమళ ఉన్నటువంటి ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా కూడా విచారించి పరిమళ ఇంటికి వెళ్ళి విచారించకుండానే లైట్గా పైన విచారించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో పరిమళ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి, పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ రోజు మన ఇంటికి రాలేదు, ఇక ముందు వస్తాడేమో తెలియదు, ప్రస్తుతానికైతే మనం ఊపిరి పీల్చుకున్నామని ఆనందపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పరిమళకి మీ అక్కయ్యకి ఆరోగ్యం బాగోలేదు అని ఫోన్ రావడంతో పరిమళ వెంటనే వాళ్ళ అక్కయ్యని చూడడం కోసం బయలుదేరి వెళ్తాడు. అయితే అప్పటికే వాళ్ళ అక్కయ్య చనిపోవడంతో పరిమళ దగ్గర ఉండి వాళ్ళ అక్కయ్యకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలన్నీ పూర్తి చేస్తూ ఉంటాడు. అప్పుడే పరిమళ తమ్ముడు పరిమళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, అన్నయ్య వదిన నన్ను మరియు వాళ్ళ తమ్ముడిని కూడా మొన్న చెన్నైకి పిలిచింది, దాంతో వదిన వాళ్ళ తమ్ముడు మరియు నేను చెన్నైకి వచ్చాం. ఆ వర్గీస్ అనే వ్యక్తి పరాశక్తి మరియు మధుమితకి వార్నింగ్ ఇస్తున్నాడంటే కదా, అందుకే తనకి మేము ధమ్కి ఇవ్వడం కోసం అతని దగ్గరికి వెళ్ళి ఆ వర్గీస్ కి వార్నింగ్ ఇచ్చే సమయంలో నేను పొరపాటున ఆ వర్గీస్ ని పక్కకి తోశాను, వర్గీస్ కిందే పడిపోయాడు. ఈ రోజు మార్నింగ్ న్యూస్ చూస్తూ ఉండగా వర్గీస్ చనిపోయాడని వస్తుంది. నేను కిందకి తోసిన దానికి ఆ వర్గీస్ చనిపోయాడో లేదో నాకు తెలియదు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పరిమళ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఆ వెంటనే పరిమళ తన వైఫ్ అయినటువంటి స్వతంత్రంకి ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడ రండి అని చెప్పి విషయం అంతా కూడా చెప్తాడు. దాంతో స్వతంత్రం తన ఇద్దరు కూతుర్ని కూడా తీసుకుని బయలుదేరి తన వైఫ్ అయినటువంటి పరిమళ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. మరోపక్క ఇంటి ఓనర్ అయినటువంటి యోగి బాబు వీళ్ళకి మరియు ఆ వర్గీస్ కి ఇంతకు ముందు గొడవ జరిగింది. ఇప్పుడు ఆ వర్గీస్ చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళేమో చెప్పా పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. బహుశా ఆ వర్గీస్ ని వీళ్ళే చంపి ఉంటారు అని ఆ యోగి బాబు అనుకుంటూ ఉంటాడు.
అలా పరిమళ ఫ్యామిలీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయిన కొంతసేపటికి అక్కడికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. యోగిబాబు పోలీసుల్ని చూసి వీళ్ళు ఇప్పుడే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో తెలియదు, ఒక ఊరికి వెళ్ళినట్లుగా రెడీ అయ్యి వెళ్లారు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే యోగిబాబుని చూసి వీళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ వెంటనే యోగిబాబు పరిమళకి ఫోన్ చేసి మిమ్మల్ని వెతుక్కుంటూ పోలీసులు ఇక్కడికి వచ్చారు, మీలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండొద్దు, వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పరిమళ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత పరిమళ వెంటనే తన వైఫ్ అయినటువంటి ఆ స్వతంత్రంని చూసి నువ్వు మీ తమ్ముడిని మరియు మా తమ్ముడిని ఇక్కడికి రప్పించావు, వర్గీస్ కు వార్నింగ్ ఇచ్చావు కదా, ఎందుకు ఇలా చేశావని తిడుతూ ఉంటాడు. వర్గీస్ చనిపోయిన తర్వాత వర్గీస్ ని ఎవరు చంపారో వాళ్ళ కోసం పోలీసులు చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. ఒకవేళ మనమే హత్య చేశామని తెలిస్తే మాత్రం మనం అందరం కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎలా పోలీసు నుంచి తప్పించుకోవాలో దాని మీద కొంచెం ప్రాక్టీస్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క వర్గీస్ మదర్ కి తన కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలుసుకుని వెంటనే మధుమిత దగ్గరికి వచ్చి నా కొడుకు వర్గీస్ నిన్నే కదా ప్రేమించింది, అంటే నువ్వే వర్గీస్ ని చంపేశావా అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వర్గీస్ మనిషి అక్కడికి వచ్చి వర్గీస్ వాళ్ళ అమ్మను చూసి అమ్మ వర్గీస్ అన్న ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు, వర్గీస్ అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమించాడు, ఈ అమ్మాయి వెంట పడ్డాడు కానీ ఈ అమ్మాయిని ప్రేమించలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మధుమిత అంటే ఇంతకాలం మేమే వర్గీస్ని చంపామనుకుంటున్నాం, అంటే మా వల్ల ఆ వర్గీస్ చనిపోలేదా, అంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మధుమిత ఇంటికి వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్ కి వర్గీస్ ఒక శత్రువు ఉన్నాడని, అతని పేరు నికోలస్ అని తెలుస్తుంది. ఈ నికోలస్ ఎవరు అంటే వర్గీస్ ఇంతకు ముందు ఒక వ్యక్తిని చంపి ఉంటాడు, ఆ వ్యక్తి కొడుకే ఈ నికోలస్ కావడంతో నికోలస్ ఎప్పటికైనా సరే నా తండ్రిని చంపిన వ్యక్తిని చంపాలి అనే కసితో తిరుగుతూ ఉంటాడు. అలాంటి నికోలస్ ని పిలిచినటువంటి పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎంక్వైరీ చేయగా ఈ నికోలస్ కూడా వర్గీస్ ని చంపలేదు అన్న విషయం పోలీసులకు తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు పరిమళ వాళ్ళ ఇంటి దగ్గర ఎంక్వైరీ చేయడం కోసం వెళ్ళగా పోలీసులను చూసినటువంటి పరిమళ ఫ్యామిలీ చాలా భయపడిపోతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు చాలా ధైర్యంగా దృశ్యం మూవీలో లాగా పోలీసులు ఏ ప్రశ్న అడిగా సరే ఈ పరిమళ ఫ్యామిలీ ఒకే ఆన్సర్ చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మిత్ర వెంటనే వీళ్ళ ఫ్యామిలీని చూసి చనిపోయినటువంటి ఆ వర్గీస్ కి మీకు ఏదో సంబంధం ఉంది, అతడు మీ వల్లే చనిపోయాడు, కానీ ఆ హత్యను మాత్రం ఈ నలుగురు చేయలేదు అని అంటూ ఉంటాడు. ఈ మాటలు విన్నటువంటి పరిమళ ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అవుతూ ఉంటారు. పరిమళ మాత్రం ఈ హత్య మేము చేయలేదు అని తను కనిపెట్టేశాడు, అంటే ఆ వర్గీస్ ని మా తమ్ముడు మరియు మా బామ్మర్ది ఇద్దరు కూడా చంపేశారు అని ఈ ఇన్స్పెక్టర్ కనిపెట్టేస్తాడేమో అని పరిమళ భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మిత్ర వెంటనే వీళ్ళ ఫ్యామిలీని చూసి మరొక ట్విస్ట్ ఇస్తాడు. చనిపోయినటువంటి ఆ వర్గీస్ కి మీకు సంబంధం ఉంది అని చెప్పాను కదా, అది ఎలానో తెలుసా, మీ పెద్దమ్మాయి పరాశక్తి వల్లనే మీకు సంబంధం ఉంది అన్నట్లుగా ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఆ మాటలు విన్నటువంటి పరిమళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరాశక్తిని చూస్తూ ఉండడంతో పరాశక్తి వెంటనే వాళ్ళ ఫాదర్ ని చూసి నాన్న మీరు ఆ పోలీసు మాటలు నమ్మొద్దు, ఆ వర్గీస్ చనిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి మిత్ర మాట్లాడుతూ నేను చెప్పేది పూర్తిగా వినండి, విన్న తర్వాత మాట్లాడండి అని మరొక విషయాన్ని రివీల్ చేస్తూ ఉంటాడు. మీ పెద్దమ్మాయి పరాశక్తి ఉంది కదా, ఆ అమ్మాయి చింటూ అనే ఒక అతన్ని ప్రేమిస్తుంది, ఆ చింటూనే వర్గీస్ని హత్య చేసి ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పరిమళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పరాశక్తి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది అన్న విషయం వాళ్ళకి తెలియకపోవడంతో వాళ్ళు చాలా షాక్ అవుతూ ఉంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ మీ అమ్మాయి ప్రేమిస్తున్నటువంటి చింటూ బయట ప్రపంచానికి చాలా మంచి వాళ్ళగా కనిపిస్తూ ఉంటాడు, కానీ ఎవరికీ తెలియకుండా తను చాలా డ్రగ్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, వర్గీస్ కి అతనికి చాలా సంబంధాలు ఉన్నాయి, నిజానికి వాళ్ళిద్దరూ కూడా కలిసి బిజినెస్ చేశారు, ఆ తర్వాత గొడవలు అయ్యి ఇద్దరు సపరేట్ గా బిజినెస్లు చేసుకుంటున్నారు, ఆ గొడవల కారణంగానే చింటూ వర్గీస్ ని చంపేసి ఉండి ఉండొచ్చు, ఇప్పుడు ఆ చింటూ తన దగ్గర 25 కేజీల డ్రగ్స్ ని ఎక్కడో దాచిపెట్టి ఉన్నాడు, మేము కూడా వాటిని కనిపెట్టలేకపోతున్నాం, ప్రెజెంట్ ఆ చింటూని అరెస్ట్ చేసి మేము జైల్లో పెట్టి ఉన్నాం, కానీ డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయో మేము కనిపెట్టలేకపోయాం, నీకు ఆ డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయో తెలిస్తే మాకు ఆ ప్లేస్ గురించి చెప్పవా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న పరాశక్తి వెంటనే పోలీసుల్ని చూసి సార్ నాకు నిజంగా ఆ డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ సరే నువ్వు ఒక పని చెయ్యి, స్టేషన్ లో ఉన్నటువంటి చింటూ దగ్గరికి వెళ్లి మాట్లాడు, ఆ డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి మాకు చెప్పు అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత పరిమళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనమైతే హత్య చేయలేదు కదా అని ఆనందపడుతూ ఉంటారు, కానీ వాళ్ళ కూతురు లవ్ చేసిందన్న విషయం గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. ఆ వెంటనే పరాశక్తి డైరెక్ట్ గా జైల్లో ఉన్నటువంటి తన లవ్ చేస్తున్నటువంటి చింటూ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నువ్వు నా దగ్గర అన్ని అబద్ధాలే చెప్పావు, నీకు ఆ వర్గీస్ కి సంబంధం ఉంది కదా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ చింటూ సమాధానం చెప్తూ నాకు వర్గీస్ కి పరిచయం ఉన్నమాట వాస్తవమే, మేమిద్దరం కూడా కలిసి బిజినెస్ లో చేసాం, ఆ తర్వాత గొడవలు అయిన తర్వాత మేము విడిపోయాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు
నాకు ఎటువంటి సంబంధం లేదు, అలాగే నేను ఆ వర్గీస్ని చంపలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటల్ని అసలు పరాశక్తి వినకుండా వెంటనే చింటూను చూసి, సరే నీ దగ్గర 25 కేజీల డ్రగ్స్ ఉన్నాయంట కదా, వాటిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, పోలీసులు అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది. దానికి చింటూ వెంటనే పరాశక్తిని చూసి, ఆ డ్రగ్స్ నేను చాలా జాగ్రత్తగా మీ ఇంట్లోనే దాచిపెట్టాను అని చెప్పడంతో, మా ఇంట్లో డ్రగ్స్ దాచిపెట్టావా అని చెప్పి పరాశక్తి చాలా కోప్పడుతూ ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్నటువంటి డ్రగ్స్ తీసి పోలీసులకు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత సమస్యలన్నీ కూడా తీరిపోయాయి కదా అని చెప్పి పరాశక్తి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళబోతూ ఉండగా మిత్ర వెంటనే పరాశక్తిని చూసి, ఒక్క నిమిషం ఆగు అని పరాశక్తిని డైరెక్ట్ గా మిత్ర దగ్గరికి తీసుకుని వెళ్ళి, నీకు నవీన్ తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి చింటూ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. నిజానికి నవీన్ ఒక కాలేజీలో చదువుకుంటూ ఉన్న సమయంలో వర్గీస్ మరియు చింటూ ఇద్దరు కూడా ఆ నవీన్ ని ఒక ఆసరాగా చేసుకుని తన ద్వారా డ్రగ్స్ ని కాలేజీలోకి పంపిస్తూ ఉంటారు. నవీన్ ఒక కాలేజ్ స్టూడెంట్ కాబట్టి తన మీద ఎవరికి కూడా డౌట్ రాకుండా ఉంటుంది. అలా నవీన్ డ్రగ్స్ ని కాలేజీ లోపలికి తీసుకుని వెళుతూ ఉండడంతో ఆ డ్రగ్స్ ని తీసుకున్నటువంటి పిల్లలందరూ కూడా చెడిపోతూ ఉంటారు. దాని గురించి ఎంక్వైరీ చేసినటువంటి ప్రిన్సిపల్ కి నవీన్ ద్వారా డ్రగ్స్ కాలేజీలోకి వస్తున్నాయి అని తెలుసుకుని వెంటనే నవీన్ ని తన రూమ్ లోకి పిలిపించి వార్నింగ్ ఇస్తాడు. దాంతో నవీన్ చాలా బాధపడుతూ వెంటనే కాలేజ్ పైకి వెళ్లి అక్కడి నుంచి దూకి చనిపోయి ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే, చనిపోయినటువంటి ఆ నవీన్ మరెవరో కాదు, పోలీస్ ఆఫీసర్ మిత్ర ఉన్నాడు కదా, తన కొడుకే అయి ఉంటాడు. దాంతో తన కొడుకు చనిపోవడంతో అందరూ కూడా బాధపడుతూ ఉండగా మిత్ర మాత్రం నా కొడుకు అలాంటి వాడు కాదు, దీని వెనకాల ఎవరో ఉన్నారు అని దాని గురించి బాగా ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే మిత్రాకి దీని వెనకాల వర్గీస్ మరియు చింటూ ఇద్దరు కూడా ఉన్నారు అని తెలుస్తుంది. దాంతో మిత్ర వెంటనే వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడే విధంగా సెట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అని తన కొడుకు చనిపోవడానికి కారణమైనటువంటి వర్గీస్ ని పోలీస్ ఆఫీసర్ మిత్రాన్ని చంపేసి ఆ కేసును మాత్రం చింటూ మీదకు తోసేస్తాడు. అందుకే పోలీస్ ఆఫీసర్ మిత్ర ఈ కేసులో పెద్దగా విచారించకుండా పైనే విచారించి ఉండి ఉంటాడు. మరోపక్క పరిమళ ఫ్యామిలీ దగ్గరికి హౌస్ ఓనర్ అయినటువంటి యోగిబాబు వచ్చి మాట్లాడుతూ మీరు మా ఇంట్లో ఉండొద్దు అని తిడుతూ ఉంటాడు. దాంతో పరిమళ ఫ్యామిలీ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పరాశక్తికి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి, నీకు ఫ్యూచర్ లో ఏ విధమైన సహాయం కావాలన్నా సరే, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో పరిమళ వెంటనే ఫోన్ తీసుకుని పోలీస్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ, మీరు ఆ వర్గీస్ ని ఎందుకు చంపారో మాకు కారణం తెలుసు, కానీ ప్రజలకు తెలియదు కదా, దాన్ని మేము పార్ట్ 2 లో వచ్చి చెప్తామని చెప్పి పార్ట్ 2కి లీడ్ ఇచ్చి మూవీని ముగిస్తారు. అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి రౌడీ అయినటువంటి రన్నతొంగ ఎందుకు చంపుతున్నాడు, అసలు ఆ గ్రామంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి, ఇండియన్ ప్రెసిడెంట్ ఎందుకు ఆ గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం సిబిఐ ఆఫీసర్ని అక్కడికి పంపించింది, బల్బీర్ ప్రతాప్ సింగ్ కి ఒక్కసారి చెప్పనందుకు తను ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించాడు అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి జాత్ మూవీ స్టోరీ. ఈ హిందీ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.